చూసినా సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? షట్ అప్. తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు SMS చేయాలా? बहुत अच्छा है. ये सब कैसे करते हैं आप? बस हो जाता है साहब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते. कर सकते हैं साहब. ఆల్ ది బెస్ట్. ये रख लेना. మొదటిసారి నన్ను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది, ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని. ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్, ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తున్నా అన్నాను రూపా, నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలే, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి తెలీదు. ఐ లవ్ యూ అనే 3 పదాలు, వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్. కరెక్ట్, తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు, గేమ్స్ ఆడుకుంటా. Yes sir. 2 chocolate chips, 1 hot fudge with nuts. Okay sir. Sir, thank you. welcome sir. అవును, అమ్మాయి పేరేంటి? లిల్లినా మల్లినా? టచ్లో లేదా? హే, అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. చాలా రోజులైంది కలిసి. ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా? అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా, అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలియదు అనుకున్నావా? రూబా ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ నీ ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. Sure. పద. రేయ్ సత్య, ఛా, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు ఆడడం చిన్న విషయమా? Why you lying in front of me? అసలు నేనెందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేశా. ఏంటలా చూస్తున్నా? ఎలా ఒప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతుందా? రూబా నీ గురించి చాలా చెప్పింది. కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామ్మా పక్క నుంచో. బాగున్నారు కదా? జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా? నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధమా?
బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా. తెలీదు. ఏం తెలియట్లేదు నీకు? ఎందుకు అలా మాట్లాడా? మా నాన్న వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేనా తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. ఛే! అసలు ఎందుకని నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. एक्सक्यूज मी, प्रॉब्लम क्या है? ఎలా భయ్యా దుబ్బుతారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను అయితే చేయలేను. నన్ను వదిలేయ్. వెళ్ళు. పో. పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. నువ్వు చెప్పింది నిజమే. ఉన్నది ఒక్క జీవితం. అబద్ధాలతో బతకూడదు. What ఎక్స్క్యూజ్ you're trying to say? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడి తప్పని చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు. 25 ఏళ్లుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్? అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలారా? Hi Ram. హాయ్ జాన్. హౌ ఆర్ యూ? I'm fine. షూర్? Yeah, sure. ఫినిష్ చేయలేదా? చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. వాట్? నేను విన్నది కరెక్టేనా? Yeah. Oh my God. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా? నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. what do you mean? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడా. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడా. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేస్తావు చూడు, అక్కడ నన్ను కాపాడా. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే, అక్కడ నన్ను కాపాడా. ఇలా కాపాడుతూనే వచ్చావు, నాకే అర్థం కాలేదు. జాన్,
నిన్ను కాపాడడం కోసం నేనేమీ చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే, అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 hearts కాదు, 2 brains. ఇది వేరేలా ఆలోచిస్తుంది, ఇది వేరేలా ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. నా నమ్మకాలన్నీ పోగొట్టా, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటం? ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమందితో విడిపోయింది జాన్. ఇప్పుడు ఒక అబద్ధంతోనే ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ. లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను. జాన్ జాన్, ఒక్కసారి నా మాట విను జాన్. మళ్ళీ అదే ప్రాబ్లం. Young man, any problem? థ్యాంక్స్, ఐఎమ్ ఫైన్. థ్యాంక్ యూ. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం.